నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద పరిస్థితిని సమీక్షించి ప్రజలకు ధైర్యం చెప్పేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వర్షాల వల్ల విజయవాడ నగరం జలమయం. ఓఘేరు వాగుకు తాత్కాలిక చప్టా వేసిన విప్పర్లపల్లి గ్రామస్తులు. కురిసిన వర్షాలతో పడిన గండి. ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ, జనసేన పార్టీ నాయకులు. కురుస్తున్న వర్షాలకు వరి పంట దెబ్బతినకుండా సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మస్తానమ్మ సూచనలు. లింగంగుంట్ల అగ్రహారంలో అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, సున్నం చల్లిన సిబ్బంది. గృహస్థులకు అవగాహన కల్పించిన ఏఎన్ఎం కార్యకర్తలు. మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. జనసేన పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు నరసరావుపేట నియోజకవర్గంలో. భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం నీట మునిగిన విషయం గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ మకాం వేసి ప్రజలకు సహాయం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణలంకలో ముంపు ప్రాంతాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద కారణంగా ప్రజల సమస్యలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో బొడమేరు వాగు పొంగడంతో సింగ్ నగర్, పాయకరావుపేట ఇంకా అనేక కాలనీలు నీట మునిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా సోమవారం ఉదయం సుమారు 1 లక్షల మందికి ఆహారాన్ని అందించేందుకు అక్షయపాత్ర నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలో ఓఘేరు వాగుకు ఏర్పడిన గండికి తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు గ్రామస్తులందరూ ఒకటయ్యారు. నరసరావుపేట నుంచి రొంపిచెర్లకు విప్పర్లపల్లి గ్రామం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే గ్రామానికి దగ్గరగా ఓఘేరు వాగు ప్రవహిస్తుంది. వాగు ప్రవహిస్తున్నప్పటికీ తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రహదారిని వేయటం మినహా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోవడంతో వర్షాలు పడిన ప్రతిసారి గ్రామస్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. దశాబ్దాల కాలంగా సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు లేదా ప్రజాప్రతినిధులు పరిష్కార దిశగా చర్యలు చేపట్టలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఓఘేరు వాగు పొంగి తాత్కాలికంగా ఉన్న రహదారి కొట్టుకుపోయింది. దీంతో నరసరావుపేట వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులంతా ఒకతాటిపైకి వచ్చి గండిపడిన ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన ఎరువులు, విత్తనాలు అవసరమైతే నరసరావుపేటకు రావాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల రైతులంతా కలిసి తాత్కాలిక చప్టా ఏర్పాటు చేశారు. విప్పర్లపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలము. 2018 నుంచి బ్రిడ్జి లాగానే ప్రతి వానకు ఏదైనా కొద్ది వాన అయినా లేకుండా కొద్ది నీళ్ళు ఎక్కువైనా కూడా కొట్టుకొని పోతుంది. ఆర్ఎన్బి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎంతసేపు ఉన్న తూతు మంత్రంగా ఈ పని చేపిస్తున్నారు. మాకు ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చూపించాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి దెబ్బ ఉండబట్టి మాకు ఊళ్ళో సహకారంగా అప్పటికప్పుడు మిషన్ తెచ్చి ఏదైనా ప్రయాణంగా చేస్తున్నారు, లేకుంటే రాకపోకలు ఆగిపోయేవి. సో ఏదన్నా కానీ గవర్నమెంట్ వాళ్ళు దృష్టి పెట్టి ఈ పర్మనెంట్ సొల్యూషన్ చేపిస్తే బాగుంటుంది. నరసరావుపేట మార్కెట్ సెంటర్లో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పోతల శంకర్, రాయల్ శ్రీనివాసరావు, రామిశెట్టి సుబ్బారావు, అల్లంశెట్టి మోహన్, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. మన ప్రీతమ నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఒక పట్టుదలకు మారుపేరైన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఒక పట్టుదల ఓర్పుతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేసుకోవడానికి మార్కెట్ సెంటర్లో ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా
ఏకదాటి మీద ఉమ్మడి ప్రణాళిక ద్వారా వాళ్ళ పుట్టినరోజు చేసుకుంటున్నాము. మరియు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ 55 జన్మదినం జరుపుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా దాదాపు 22 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వాళ్ళ మార్కెట్ సెంటర్లో జరుపుకుంటున్నాము. మరి మార్కెట్లో ఉన్న మన కాపు సోదరులు, కాపు నాయకులు, కాపు సింహాలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరై చాలా ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా గడిచిన 3 రోజులుగా మరి వరదల వల్ల అందరం కూడా మరి పల్ల ప్రాంతాలకి పుట్టినరోజు సందర్భంగా మరి పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ఏదైతే పిలుపునిచ్చారో మరి వరదల వల్ల ఎటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడతారో వాళ్ళని ఆదుకోమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రణాళిక ద్వారా వాళ్ళని ఆదుకుంటూ ప్రతి పల్లెకి, ప్రతి వార్డుకు తిరుగుతున్నాము. అదేవిధంగా నర్సరావుపేట పట్టణాన్ని 3 నెలలుగా మరి శానిటరీ డ్రైవ్ అనే కార్యక్రమం మొదలుపెట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రణాళిక ద్వారా మరి నర్సరావుపేట పట్టణాన్ని బాగు చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి పట్టణంలో కూడా నీరు నిలబడిపోయింది. కానీ నర్సరావుపేట పట్టణంలో మాత్రం ఈ శానిటరీ డ్రైవ్ చక్కగా చేయటం వల్ల 3 పార్టీలు కలిసి చేయటం వల్ల ఎక్కడ కూడా నీరు నిలబడలేదు, వరదలు కూడా రాలేదు. అదేవిధంగా పేద ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మరి మార్కెట్ సెంటర్ కాపు నాయకులకి, అదే జనసేన నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్షాల కారణంగా వరి పంట దెబ్బతినకుండా సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి మస్తానమ్మ వెల్లడించారు. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే వరి నారుమళ్లలో నీరు నిలబడకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో నారు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందువలన వరి సాగు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వరి ఇప్పుడు నారుమడి దశ నుండి నాట్లు వేస్తున్న దశలో ఉన్నాయి. ఇప్పుడు 2-3 రోజుల్లో మనం నారు పోసుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా కూడా మనం నీటిని బయటికి తీసేసి గాలి తగిలేటట్లుగా చేసుకుంటే కనుక మనం కొంచెం మొలక శాతాన్ని పెంచుకునే వాళ్ళం అవుతాము. 7 నుండి 15 రోజులు అలా ఇత్తుకొని ఉండుంటైతే వాటిని కూడా వెంటనే కూడా నీరంతా బయటికి తీసేసుకొని గాలి విత్తనాలకు తగిలేటట్టుగా ఉంటే మొలక శాతం బాగా ఉంటుంది. ఇంకా 15 రోజులు, 30 రోజులు, 20 రోజులు నారు ఉన్న వాళ్ళైతే ఇమీడియట్గా మనం 1 కేజీ యూరియా, 1 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది చల్లుకుంటే నారు బాగా హెల్తీగా పెరిగి మనం నాటుకోవటానికి చాలా అనువుగా ఉంటుంది. అదేవిధంగా మనం పైర్లు అయితే వాటిలో మనం కూడా అది నీరుని వెంటనే బయటికి తోడేసి మనం ఒక 20 కేజీలు యూరియా, 15 కేజీలు పొటాష్ అనేది చల్లుకుంటే దానికి శక్తినిచ్చిన వాళ్ళతో తెగుళ్ళు కూడా రాకుండా అరికొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లింగంగుంట్ల, అగ్రహారం, రాజుపాలెం గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంచాయతీ సిబ్బంది సున్నం బ్లీచింగ్ పౌడర్ను వీధుల్లో చల్లడం జరిగింది. కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామంలోని అనేక ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతి ఇంటికి తిరిగే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహాలలో నీరు నిల్వ ఉన్న పక్షంలో దోమలు పెరిగి సీజనల్ వ్యాధులైన విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్, ఏఎన్ఎం కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. మీ ఇంటి ఎందు కానీ మరియు మీ చుట్టుపక్కల వారికి కానీ ఎవరికైనా జ్వరము కానీ, వాంతులు కానీ, మరియు విరోచములు కానీ, మరియు ఏ ఇతర సమస్య వచ్చిన ఎడల వెంటనే స్థానికముగా ఉన్న సచివాలయ కార్యకర్తకు కానీ, ఏఎన్ఎంలకు కానీ, మరియు ఎంఎల్హెచ్పికి వారికి కానీ వెంటనే తప్పకుండా సమాచారం అందించవలను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జనసేన పార్టీ నాయకులు పూల మొక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సరావుపేట ఇన్ఛార్జి జిలాని, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కార్యదర్శి బెల్లంకొండ అనిల్, వీరమహిళ సుబ్బమ్మ, శ్రీకాంత్ గుప్తా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. మొక్కలు పెంచడం వల్ల పర్యావరణాన్ని రక్షించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అద్దెపల్లి ఆనంద్, శ్రీకాంత్ గుప్తా, వీర మహిళలు మిర్యాల వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతున్నది. గత 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా కేకులు కట్ చేద్దాం, ర్యాలీలు చేద్దామని కాకుండా మాకు అందరూ ఒక సేవా దృక్పథంలో ముందుకెళ్లాలని యువతికి మార్గదర్శి ఇచ్చిన నాయకుడు మా కళ్యాణ్ బాబు గారు. అలానే మేము వరద బాధితులకు కానీ లేదు ఎవరికైనా కష్టం వస్తే ముందుంటానికి ఎటువంటి సంకోచన లేకుండా ఉన్నామని చెప్పి కార్యకర్తలుగా చాలా గర్వంగా చెప్పుకున్న జనసేన కార్యకర్తలమని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రీతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్ని స్థానిక నర్సరావుపేట పట్టణంలో మరి పెద్ద మార్కెట్ వద్ద కేక్ కటింగ్ చేసి మొక్కల పంపిణీ కార్యక్రమం చేసి మరి మన పల్నాడు రోడ్లోని ఏరియా హాస్పిటల్ నందు బ్రెడ్ని పండ్లని రోగులకి పంచడం జరిగిందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ సంవత్సరం జరుపుకునే పుట్టినరోజుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అని కాకుండా ప్రజాపక్షాన ఆయన పోరాడుతూ ఉన్నారు. నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నర్సరావుపేట తరఫున ధన్యవాదాలు మీకు చెప్పుకుంటూ మన తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా గ్రాండ్గా ఈ యొక్క పవర్లో ఉన్నాం కాబట్టి చేద్దాం అనుకున్నాం. గత 3 రోజులుగా మరి ఈ వర్షాభావం ప్రజలు చాలా ఇబ్బందులకు గురైన సందర్భంగా ఈ ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకోవడం జరిగింది. ఈ చిన్నపాటి కార్యక్రమాలు తప్పితే పెద్ద కార్యక్రమాలు ఏమి చేయొద్దని నేను మధ్యాహ్నం కాన్ఫరెన్స్ కాల్లో ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ కాల్ రావడం వల్ల ఇవన్నీ రద్దు చేసుకోవడం జరిగింది. ఈ అభిమానం తప్పక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి నర్సరావుపేట ఒక ప్రత్యేకతగా 20 రోజులు చూడబోతున్నారని నేను ఈ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని అమరావతి, వైకుంఠపురం, అచ్చంపేట మండలం మాదిపాడు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అమరావతి గ్రామంలోని పలు కాలనీలు, నరుకుళ్లపాడు, ఎండ్రాయి గ్రామాల్లో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రవీణ్ ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేలా కూటమి నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. భారీ వరద నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని కోరారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. వరద నీరు ఈ రోజున జనాల మధ్యలోకి రావడం జరిగింది. ఈ వరద నీరు చేరటానికి ముఖ్య కారణం పైనుంచి వస్తున్న వరద నీరే మెయిన్గా కారణం అండి. ఆ నీరుని రాబోయే రోజుల్లో ఎటు మరలిస్తే ఈ ఫ్లడ్లు ముంపు ప్రాంతాలు ఇబ్బంది లేకుండా ఉంటాయో అవి అధికారులతో ప్లాన్ చేసి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం అనేక పథకాలను విజయవంతంగా కొనసాగించాలని అన్నారు. అనంతరం ఈ సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ కామినేని శ్రీనివాసరెడ్డి, కాజావలి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా లింగంగుంట్ల కాలనీలోని వారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బతికున్నంతకాలం, మానవాళి బతుకున్నంతకాలం ఆయన చిహ్నాలు, ఆయన చేసినటువంటి సేవలు రాష్ట్రానికి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ప్రాజెక్టులు, 108
ముస్లిం రిజర్వేషన్ అనేక పథకాలు పెట్టి ప్రజల మనసులో చిరకాలంగా హృదయాలు నిలిచిపోయాడు. ఈరోజు మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కాంస్య విగ్రహం రామిరెడ్డిపేట పాత సమితాపి సెంటర్ నుంచే ప్రారంభిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి నిరంతరంగా డాక్టర్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3000 నుంచి 4000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఏ ప్రభుత్వం కూడా వాటిని పక్కన పెట్టే కార్యక్రమం కూడా ఆలోచన చేయలేదంటే ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా ఆయన గుండెల్లో బతికే ఉన్నాడు అనేది వాస్తవం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద కారు టాటా మ్యాజిక్ వాహనం ఒకదానికొకటి ఢీకొని పలువురికి స్వల్ప గాయాలు. 2 వాహనాలు ఢీకొన్న సమయంలో అటుగా వెళుతున్న స్కూటీ సైతం ప్రమాదంలో చిక్కుకుంది. వెళుతున్న సచివాలయ ఉద్యోగి అంజలి స్వల్ప గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. నర్సరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కార్ చక్రం ఒక్కసారిగా ఊడిపోవడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఈ మేరకు సమాచారాన్ని కారు యజమాని కిషోర్ పోలీసులకు తెలియజేశారు. స్కూటీ వస్తుందండి, ఇతను ఈ ఉప్పలపాడు దాటి వచ్చేసరికి వెంటనే ఆ కారుది స్విఫ్ట్ డిజైర్ కారుది ఎదురు యాక్సిల్ ఇరిగిపోయిందండి. అది రావటంలో ఆ స్పీడ్లో కానీ సంథింగ్ దేర్ ఏదైనా కానీ యాక్సిల్ ఇరిగిపోయింది. ఆ యాక్సిల్ ఇరిగిపోవడం వల్ల సడన్గా కంట్రోల్ తప్పేసి ఎదురొస్తున్న ఆటోను కొట్టాడు. ఆ ఆటోను సైడ్కి పడిపోయింది. ఆ తర్వాత వెనక వైపు వస్తున్న స్కూటీ మీద వల్లెపు అంజలి అని పెట్లూరు వారి పాదం సచివాలయంలో వర్క్ చేస్తుంది. వారికి తగిలింది. తగిలిన వెంటనే ఆటో పక్కన పడి ఆమెకు స్మాల్ ఇంజరీస్ తగిలినాయి. అయితే టోటల్గా ఆ యాక్సిల్ ఇరిగిపోవటం వల్ల సడన్లీ ఇది యాక్సిడెంట్ అయింది. అయితే ఎవరికైతే ఎలాంటి ప్రాణహాని లేదు, స్మాల్ ఇంజరీస్ ఉన్నాయండి. అందరినీ 108లోకి తీసుకెళ్లారు. అందరికీ స్మాల్ ఇంజరీసే, ఎలాంటి ప్రాణహాని అయితే లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.